వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తరం మండల కేంద్రంలో సోమవారం మహముత్తరం ఎంపీడీఓ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కాటారం, మహదేవ్పూర్, మల్హార్రావు పల్లెలకు సంబంధించిన 240 కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందేలా చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సిడిపిఓ రాధిక, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పినాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం. ఆ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం భాగంలో ఎవరికైతే ఇల్లు లేవో గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేకపోయింది. 10 సంవత్సరాలు గడిచింది. అంతఃపూర్వకం కూడా మరి ఇల్లు ఇచ్చిన వారికి కొంతమంది దోకా చేసి వారి పేరిట డబ్బులు తీసుకున్న వారిపై మరి వారి పేరు ఈరోజు కంప్యూటర్లో కనబడుతుంది కనుక ఇంద్రమ్మ లబ్ధిదారుగా గుర్తించ కాపాడుకోలేదు. ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని నేను ఇంతకుముందే చెప్పిన, ఎవరైతే లబ్ధిదారుల పేరిట డబ్బులు తీసుకున్నారో ఆ లబ్ధిదారు నాకు ఎందుకు వస్తలేదని ఆలోచన చేసినప్పుడు కంప్లైంట్ చేయండి. మొత్తం తీగలాగి ఎవరైతే అధికారి అప్పుడు ఉన్నాడో 10-15 సంవత్సరాల క్రితం, లేకుంటే వారి పేరిట ఎవరైతే వారిని మోసం చేసిండ్రో అది బయటికి వస్తే తప్ప ఆ కంప్యూటర్లో ఆ పేరు మీద ఇల్లు ఇచ్చినట్టు ఉంటుంది. దానివల్ల మనం ఇల్లు ఇవ్వలేకపోతాం. ఈరోజు కాటారం కానీ, మాదేపూర్ కానీ, మహముత్తరం కానీ, మల్హార్ మండలాలకు సంబంధించి మరి ఈ మండలాలకు సంబంధించి ఎక్కడైతే ఇలాంటి మరి ప్రాంతాల్లో మోసం కాబట్ట ఆ పేదవారు ఉన్నారో వారి గురించి మరి అధికారులు కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఏ విధమైన కార్యాచరణ తీసుకొని ఆ పేదవారిని మోసపరిచిన వారందరిపై తప్పకుండా యాక్షన్ తీసుకునే కార్యాచరణ తీసుకుంటామని మనం చూస్తాం. కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి వెలుగుపల్లి, మహముత్తరం ఈ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలని ప్రారంభోత్సవం చేసుకొని అదేవిధంగా ఈనాడు మహముత్తరం కేంద్రంలో కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్న మరి జిల్లా పరిషత్ సిఇఓ గారు, అదేవిధంగా మా స్థానిక సర్పంచ్ గారు, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టర్ సోదరులు రమేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, గ్రామ గౌరవ సర్పంచ్ సోదరులు, మరి వేదిక పైన మా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, లబ్ధిదారులందరికీ, వారితో పాటు ఈ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, కొత్తగా మరి మొన్ననే జాయిన్ అయిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ గారు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు సిఎంఆర్ఎఫ్కు సంబంధించి